మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అందరకని రూపులై తనువులు సించుచున్ హయ వితానమునుంచుచు. తనువులు సించుచును శరీరాలను చీల్చిపారేస్తున్నాడు. హయ వితానమునుంచుచు గుర్రాలని కూల్చిపారేస్తున్నాడు. కేతుదండ ఖండనమునరించుచున్ జెండాలు రకరకాల చిహ్నాలు అన్నీ కూలిపోతున్నాయి. ఛత్రములు చామరములు ఏముంటే రకరకాల రాజచిహ్నాలుగా ఏవి రథంలో ఉన్నాయో అవన్నీ ఛత్రములు కేతువులు మొదలైనవి కూలిపోతున్నాయి. ఖండనమునరించుచున్ పెనగే డయ్యక కృయ్యక తండు డయ్యక కృయ్యక తండు గండునన్. డయ్యక అంటే అలిసిపోకుండా, కృయ్యక అంటే వెనుదిరక్కుండా, గండునన్ అంటే పౌరుషంతో. గండ అనే శబ్దానికి తెలుగులో మగ అని అర్థం, మగవాడని. అది మూల ద్రావిడ భాషలో ఉండేది. కన్నడంలో ఇప్పటికీ గండ అంటే మొగాడు. గండరా గండ అంటే మొగాళ్ళకే మొగాడు అని అర్థం. గండరా గండ అంటే అదే అంత. గండరా గండ, మొగాళ్ళకే మొగాడు. మనకి కృష్ణ గారి సినిమాలు ఉండేవి. మోసగాళ్ళకి మోసగాడు, మొనగాళ్ళకి మొనగాడు, మగవాళ్ళకి మగవాడు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు అంటారు. కృష్ణ తీసేవాడు ఇలాంటి సినిమాలన్నీ. అలాగా మొగాళ్ళకి మొగాడు, గండరా గండ. అందుకని గండు నన్ను పౌరుషంతో ఆయన విజృంభించాడు. పైగా అంతటి పౌరుషంతో ఆయన పోరాడుతూ ఉంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోరాడుతున్న కొద్దీ కర్ణుడు సత్తువు పెరుగుతుంది. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఇక్కడ సరిగ్గా 17వ రోజు సాయంత్రం 5:15 ప్రాంతంలో జరుగుతుంది. ఇది మన భారత కాలమానం ఆ భారత కాలమానం కాదు, మన భారత కాలమానం ప్రకారం చెప్పాలంటే సుమారుగా మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే. అంటే సూర్యాస్తమయానికి ఇంకేదో కాస్త ఒక అరగంటో ఒక గంటో తేడా ఉంది. అంతవరకు వచ్చేసింది. ఇంక బొద్దు వాళ్ళకపోతుంది. ఇంకా కొన్ని సంఘటనలు జరగవలసినవి ఉన్నాయి. అంచేత ఏదైనా 5 గంటల సమయం అనుకుందాం సుమారుగా. అప్పటికి పొద్దుటి నుంచి పోరాడి ఉండడం వల్ల సత్తువు తగ్గాలి. పైగా ఇంతటి మహావీరులతో పోరాడుతుంటే ఇంకా పెరగడం ఏమిటి? అది సత్తువు పెరుగుతుంది ఆశ్చర్యకరంగా. పోరాడుతున్న కొద్దీ సత్తువు పెరుగుతుంది. ఈ విషయం అక్కడ సైనికుల్లో ఉన్నవాళ్ళు ఎవరో అర్జునుడికి చేరేశారు. బావా కర్ణుడి సంగతి చూద్దాం పదా అన్నాడు. అది అర్జునుల్లో ఉత్సాహం. ఇక కర్ణుడి సంగతి చూద్దాం పదా, ఎంతసేపు ఈ సంక్షప్తకులు ఈ అప్పడాలు ఒడియాలి, ఏం చేస్తాం వీళ్ళతో, మాటి మాటికి వీళ్ళు తొడగొట్టి మెడగొట్టి నన్ను చంపుతున్నారు ఇక్కడ. ఇక ఆయన సంగతి చూద్దాం పదా అనేసరికి శ్రీకృష్ణుడు కూడా ఇంకా పొద్దుపోతోంది. ధర్మరాజుకి మాట ఇచ్చిన ప్రకారం ఈవేళ కర్ణుడిని వేసేయాలి, తప్పదు. అందుకని అర్జునుడు రథాన్ని పార్థసారథి అటువైపు నడిపించాడు. అప్పుడు కర్ణార్జునుడికి ప్రత్యక్షంగా యుద్ధం జరుగుతుంది కదా అని అందరూ ఆనందంగా ఉన్నారు. విచిత్రంగా ఉత్సాహంతో చూస్తున్నారు ఉభయ సైన్యాల వారు కూడా. ఇప్పుడు సరిగ్గా నేరుగా యుద్ధం చేసేవారికి పైనుంచి చూసే దేవతలకు కూడా ఆశ్చర్యం కలిగే విధంగా కర్ణార్జునుడు దగ్గరికి చేరుతున్నారు. కర్ణ పర్వంలో చాలా కీలకమైన ఘట్టం నడవబోతుంది. అప్పుడే దేవతలు సారంగ యోధాల్లాగా గుమ్ముగూడేస్తున్నారు. పైన ఆర్ద్ర పురుగుల కంటే ఎక్కువగా కనపడుతున్నారు. అదుగో ఇద్దరు వస్తున్నారు. ఇది ప్రధానమైన వ్యవహారం, ఇది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, చూడవలసిందే అంట. ఆ స్థితిలో దూరాన్నించి వస్తున్నటువంటి కపిధ్వజ కాంతులు శల్యుడి మీద పడేసిన కళ్ళు మిరుమిట్లు గొలిపి శల్యుడు కర్ణుడితో అన్నాడు, కర్ణ సమీపించింది, నీ మృత్యువో వారి మృత్యువో తేలిపోవాలి. అదిగో కపిధ్వజ కాంతి. ద్రౌపదీ స్వయంవరం నాడు ఎవరి చేతుల్లో ఓడిపోయావో, ఖాండవ వనదహనాన్ని ఒక్కడే ఏ రకంగా నిశ్చయించుకుంటూ వచ్చాడో, ఘోషయాత్ర నాడు చేతగాక ఎవరి చేతుల్లో పరిగెట్టి వచ్చావో, ఉత్తర గోగ్రహం నాడు ఎవరి చేతుల్లో ఓడిపోయి వచ్చావో ఆ అర్జునుడు నీ కోసం వస్తున్నాడు అన్నాడు. ఇది ఈయన వ్యవహారం. ఈయన ఓడిపోయినవే చెప్పాడు మొత్తం అని. సారథి చేయాల్సిన పనే ఇది. అప్పుడు కర్ణుడు ఆశ్చర్యకరంగా ఓ మాట అన్నాడు. శల్యుడు అర్జునుడిని స్తుతించినట్టేగా ఇది. అసలు ఈయనకు అర్జునుడిని స్తుతించడం కంటే కూడా కర్ణుడిని నిందించడం ఎక్కువ ఇష్టం. అవన్నీ విని శల్యుడితో కర్ణుడు అన్నాడు, శల్య ఏవో ఓటమి విషయాలు చెబుతావేమిటి, ఎవరో ఓడిపోయారు, అర్జునుడు గెలిచినవి చాలా ఉన్నాయిగా. ఖాండవవనం ఆయన ఒక్కడే గెలుచుకుంటూ వచ్చాడు. నివాత కవచుల్ని కాలకేయుల్ని ఆయన ఒక్కడే జయించాడు. నాకు తెలియదు అనుకుంటావు.
ఎంతెందుకయ్యా, వైకుంఠద్రుహిణాది దేవతల గొల్వన్ వామసీమావరోధాకారుండై నాగచర్మవసనుండై చంద్రరేఖాధరుండై కాకోదరభూషణుండై వలక్షానంగ భస్మాంగుడై లోకవ్యాపిత పండుదీధికరాళుండై వృషారూఢుడై వచ్చినటువంటి స్వామి దర్శనం పొందాడు. అదొక్కటేనా? అర్జునుడు గాంధీవంతో శివుడు శిరస్సు మీద కొడితే ఎటువంటి పరిణామాలు జరిగాయి? అంతటి పరిణామాలే కారకుడైన వాడు అర్జునుడు. కరకు వెంట్రుకలలో పరచు మందాకిని సుకుమార దేహంబు సృక్కిమార నెట్టియంబుగ బిగ్గ జుట్టిన పెని పాము బిగియూడి నొసటిపై డిగగజార అవతంస కుసుమంబునందున్న శశిరేఖ బ్రహ్మకపాలమున దూర. ఎన్ని మార్పులు జరిగాయి? ఎటువంటి మార్పులు జరిగాయి? అగజ బెగడొంద ప్రమధులు బెగడునుంద అగజ భయమంద ప్రమధులు బెగడునుంద ఉపనిషత్తులు ఘోషింపనొక్క పెట్ట గాండివంబు కాళకంఠుని మౌళి శృంగాటకమున గాండివంబున దాడించే పాండవుండు. ఇవన్నీ నేను వినలేదనుకుంటున్నావా? అర్జునుడిని కొత్తగా నువ్వు నా దగ్గర పొగడాల్సిన అవసరం లేదు. అర్జునుడు ఎంతటి వీరుడో, అతని ముందు నా స్థానం ఏమిటో అన్నీ నాకు తెలుసు. కర్ణుని యొక్క తాత్వికతను గమనించండి. ఇక్కడ అంటే మనస్సు లోపల స్పష్టంగా చెబుతోంది, నువ్వు గెలవలేవు, నువ్వు ఇది సాధ్యం కాదు. ఆ మనస్సును జయించి తన కర్తవ్యానికి తాను స్థిరపడి ఉన్నాడు అంటే నిజంగా ఈ 17వ రోజుని ఈ సంక్షోభ సమయంలో నాకు అర్జునుడి కంటే కర్ణుడే ఎక్కువ మనస్థైర్యం కలిగిన వాడు అనిపిస్తోంది. మన్నించేవాళ్ళు నన్ను మన్నించండి, ఇంకో రకంగా మన్నించి గౌరవించేవాళ్ళు గౌరవించండి, నాకు అభ్యంతరం లేదు. నా వ్యాఖ్యానం అంతే. చిన్నపాటి సంక్షోభం వస్తే అన్నగారిని చంపేద్దామా చచ్చిపోదామా? తిట్టవయ్యా సరిపోతుందంటే తిడతాడు, మరి తిట్టినందుకు చచ్చిపోతానంటాడు. కృష్ణుడు లేకపోతే అక్కడ పరిస్థితి ఏమిటి? ఎంత మానసిక సంక్షోభాన్ని కర్ణుడు తట్టుకున్నాడండి. ఈ పాత్ర నుంచి మనం ఎంత నేర్చుకోవాలండి? అసలు ఇప్పటికి కూడా అతనికి ఎదురుగా వస్తున్నవాడు తోబుట్టువు, ఒక్క కడుపున పుట్టామన్న విషయం తెలిసి యుద్ధం చేయడం ఎంత ఘోరమండి. అర్జునుడు చేయడం ఏమిటండి? తెలియక చేస్తున్నాడు. ఆయన తెలిస్తే చేయగలడా? ధర్మరాజు మీద యుద్ధం చేయాలంటే, ధర్మరాజుని నిందించాలంటేనే అర్జునుడు ఎంత మగ్గిపోయాడు, బాధపడ్డాడు. మరి వాళ్ళ ముగ్గురు ఒక తల్లి కడుపున పుట్టడం వల్ల ఆ ఒక తల్లి కడుపున పుట్టినందుకు అన్నగారిని నిందించడానికి అతను బాధపడే, ఒక తల్లి కడుపున పుట్టామన్న విషయం తెలుసుంటూ కూడా కర్ణుడు ఇప్పుడు భయంకరమైన బాణాలు వేయాలి, భయంకరమైన యుద్ధం చేయాలి. అంచేతన ఈ దైవోపగతుడైన మహానుభావుని యొక్క మనస్తత్వం లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచించాలా వద్దా? కర్ణుడు వీరుడో శూరుడో నాకు తెలియదు కానీ మహత్తరమైన మానవతావాది, గొప్ప మనోధైర్యం కలిగినవాడు. ఈ జాతికి అది చాలు అతని నుంచి నేర్చుకోవడానికి. అతను చేసిన దానాలు, అతని మనోధైర్యం, అతని మానవత్వం, అవి చాలండి మనకి. అంచేతను శల్య నువ్వు వేరే స్తుతి చేయక్కల, నాకు తెలుసు కర్ణుడే అర్జునుడేమిటో అని స్తుతిని సమాధానంగా చేస్తే ఆశ్చర్యకరంగా కర్ణుడు లాంటి చిత్తశుద్ధి కలిగిన మనుషుల నోటి నుంచి వచ్చిన మంచి మాటలు అర్జునుడికి ఆశీర్వచనాలైనాయి. ఇప్పుడు దైవం మన వైపు ఉంటే, దైవస్మరణ మనం మానకుండా ఉంటే శత్రువులు సైతం, శత్రువుల్లో పెద్దవాళ్ళు మన ఆశీర్వదిస్తారు, శత్రువుల్లో చిన్నవాళ్ళు మన అభినందిస్తారు. ఆ దైవస్మరణ గొప్పతనం అటువంటిది. అంచేత అర్జునుడికి నేను ఎందుకు నమస్కారం చేస్తాను అంటే నమశివాయ నమశివాయ నమశివాయ. సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.